పెద్దింటి విజయ్ సినిమా స్టామినా ఏంటో అందరికీ తెలుసు. 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి గత 3 దశాబ్దాలకు పైగా తన సూపర్ స్టార్ డంతో వెండి తెర మీద ఆరాధ్య కథానాయకుడిగా అయ్యాడు. అయితే విజయ్ తొలిసారి రాజకీయ తెరపైకి వచ్చారు. ఆయన సినీ గ్లామర్, రాజకీయ గ్లామర్ కలిసి తమిళనాడులో మ్యాజిక్ క్రియేట్ చేసిందా అన్న చర్చ సాగుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి తమిళనాడులో పోలింగ్ ఈ స్థాయిలో జరగలేదు అని కేంద్ర ఎన్నికల సంఘం నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 85% పైగా దాటింది. ఇంత భారీ పోలింగ్ ఎవరి జాతకాలను తారుమారు చేస్తాయో అన్న చర్చ సాగుతుంది. అదే సమయంలో ఎక్కువగా కొత్త ఓటర్లు యూత్ పోలింగ్ బూత్ల వద్ద సందడి చేయడంతో ఇదంతా విజయ్ మానియానా అని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే టీవీకే అధినేత విజయ్ తాను పోటీ చేసిన 2 సీట్లలో భారీ ఆధిక్యతతో గెలుస్తారు అని అప్పుడే ప్రచారం మొదలైపోయింది. దానికి కారణం ఈ 2 సీట్లలో ఆధిక్యత శాతం పోలింగ్ నమోదు కావటమే. విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచిన్పల్లి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేశారు. ఈ 2 సీట్లు కూడా డిఎంకేకి బలమైన స్థావరాలుగా ఉన్నాయి. అదే సమయంలో అన్నా డిఎంకేకు మంచి పట్టు ఉన్న సీట్లు ఇవి అని చెప్పారు. మరి సాంప్రదాయం ఓట్లు ఎప్పుడు తాము మొదటి నుంచి అభిమానించే పార్టీలకే ఓటు వేస్తారు. అయితే ఈసారి ఆ ఓటింగ్ ని విజయ్ తన వైపుకు తిప్పుకున్నారా అన్న చర్చ సాగుతుంది. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఓటర్లు, యువ ఓటర్లను ఆయన పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నారని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత చూస్తే ఈ 2 సీట్లలో రికార్డు స్థాయిలలో పోలింగ్ నమోదు అయ్యింది. దాంతో ఈ పోలింగ్ అంతా విజయ్ కోసమే అని విశ్లేషణలు ఉన్నాయి. ఎటు చూసినా పెద్ద ఎత్తున యువ ఓటర్లు బరులు తీరి పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడడం, అలాగే మధ్యతరగతి వర్గాల వారు కూడా మండు టెండలో ఓటింగ్ కోసం క్యూలైన్లలో వేచి ఉండడం ఇవన్నీ కొత్తదనం రాజకీయాన్ని కోరుకుంటున్నాయన్న సంకేతాలను అని అంటున్నారు. దీంతో అన్ని అనుకున్నట్లుగా జరిగితే టీవీకే అధినేత విజయ్ భారీ మెజారిటీతో ఈ 2 సీట్లను గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారు అని అంటున్నారు. ఇక విజయ్ పోటీ చేసిన సీట్లు కావడంతో ఈ 2 సీట్ల మీద తమిళనాడు వ్యాప్తంగా పెద్ద చర్చ సాగింది. అంతేకాదు ఫోకస్ అంతా ఈ వైపే ఉందని చెప్పాలి. అధికార డిఎంకే, ప్రతిపక్ష అన్నా డిఎంకేకు కూడా ఈ సీట్ల మీదనే గురిపెట్టారు. ఈ క్రమంలో విజయ్ పోటీ చేసిన ఈ సీట్లలో అమాంతం పోలింగ్ శాతం పెరిగిపోవడంతో ఇదంతా విజయ్ మీద ఉన్న సినీ అభిమానం అని ఓట్ల రూపంలో కురిపించారు అని అంటున్నారు. ఇక పెరంబూరులోనికి చూస్తే కనుక 89.12%, తిరుచిరాపల్లిలో తూర్పు నియోజకవర్గంలో 81.51% పోలింగ్ జరిగింది. ఇది ఇంతకు ముందు ఎన్నడూ జరగని పోలింగ్. దాంతో విజయ్ 2 చోట్ల గెలిచి ఎమ్మెల్యే కావడం ఖాయమని అంతటా వినిపిస్తున్న మాట. ఇక ఈ 2 చోట్ల చూస్తే ఎక్కువ మంది కొత్త ఓటర్లు తమ పేర్లను ఓటు కోసం నమోదు చేసుకున్నారు. అంతేకాదు చాలా మంది యువ ఓటర్లు అయితే ఏకంగా విజయ్ టీవీకే పార్టీ రంగుల దుస్తులను ధరించి పోలింగ్ బూతులకు వచ్చిన తమ అభిమానాన్ని, తాము ఎవరికి ఓటు వేస్తున్నాము అన్నది చాటుకున్నారు. అదే విధంగా చాలా మంది వేరే రాష్ట్రాలలో ఉద్యోగాలు చేస్తూ కూడా నానా ప్రయాసాలు పడి మరి విజయ్ కోసం ఓటు వేసేందుకు ఈ నియోజకవర్గాలకు చేరుకున్నారని ప్రచారం సాగింది. ఇక ఒక యువతి అయితే వీడియో సోషల్ మీడియాలో పెట్టి మరి విజయ్ కి సారీ చెప్పడం సంచలనం రేపుతుంది. తాను సమయానికి బస్సుల్లో రాలేకపోయాను అని, విజయ్ కి ఓటు వేసే ఛాన్స్ మిస్ అయ్యాను అని ఆమె ఏడుస్తూ పెట్టిన ఈ వీడియో బయట చూస్తే తమిళనాడులో ప్రధానమైన యూత్ ఏ వైపు ఉందో అర్థమవుతుంది అని అంటున్నారు. ఇక విజయ్ అంటే తమిళనాడులో జనాలకు ఒక గొప్ప క్రేజ్ అయినా ఆయన కొత్త సినిమా రిలీజ్ రోజు థియేటర్లు జాతరను తలపించేవి. అలాంటిది ఆయనే పార్టీ పెట్టి జనం ముందుకు వస్తే ఇక జనాలు ఊరుకుంటారా అని అంటున్నారు. దాంతో పోలింగ్ బూతులే కిటకిటలాడాయని అంటున్నారు. విజయ్ టీవీకే కొత్త పార్టీ అయినప్పటికీ యువత, మధ్యతరగతి, కార్మిక వర్గాలు న్యూట్రల్ ఓటర్లను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నారు అని, దాంతో వారే ఆయనకు బలమైన ఓట్ బ్యాంకుగా నిలబడ్డారు అని అంటున్నారు. ఇక ఇదే పరిస్థితి మిగిలిన నియోజకవర్గాలలో కూడా ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, ఆయన కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్ అవుతారా అన్న చర్చ అయితే ఈ భారీ పోలింగ్ తర్వాత తమిళనాడు అంతటా ఏర్పడిందని అంటున్నారు.